నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ సమస్యలతో బాధపడుతున్నారా? మీరు దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా? రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ సమస్యలకు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నికితా రెడ్డి. వారిని అడిగి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్, ముందుగా చెప్పండి, ఆర్జీఆర్ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? సో ఇక్కడ ఎటువంటి వ్యాధులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఎన్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నికితా రెడ్డి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో పూర్వీకుల కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తున్న వైద్య సేవలను అనేది అందిస్తున్నారు. మా దగ్గర అనేక దీర్ఘకాలికమైన వ్యాధులు లైక్ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, పక్షవాతం, సోరియాసిస్, ఇతర చర్మ సంబంధిత వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు లైక్ పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, ఒబేసిటీ, బీపీ, షుగర్, థైరాయిడ్, ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులకి కూడా ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి లైక్ ట్రైజెమినల్ న్యూరాలజియా అండ్ థైరాయిడైటిస్. ఈ థైరాయిడైటిస్ కండిషన్ వచ్చినప్పుడు మన థైరాయిడ్ గ్లాండ్ అనేది మన గొంతు భాగంలో వాపు అనేది రావటం వల్ల ఎటువంటి ఆహారం కూడా వాళ్ళు మింగలేకపోతూ ఉంటారు. మాటలు కూడా పూర్తిగా వర్డ్స్ అనేది పలకలేకపోతూ ఉంటారు. వాళ్ళ నోట్లో ఉత్పత్తి చెందిన సలైవా కూడా మింగలేని అంత డిఫికల్ట్ కండిషన్ అనేది ఉంటుంది. అదంతా బయటికి కాడుతూ ఉంటుంది. దీన్నే మనం డ్రిబ్లింగ్ ఆఫ్ సలైవా అంటూ ఉంటాం. ఇలాంటి వ్యాధులకి కూడా హెర్బల్ విధానాలలో పరిష్కారాలు అనేవి ఉన్నాయి. మేము యూజ్ చేసే వైద్య విధానాలు అన్నీ కూడా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారికి అందరికీ ఆరోగ్యానికి సురక్షితమే. మా దగ్గర లభించే ఈ హెర్బల్ మెడిసిన్స్ అన్నీ కూడా పూర్తిగా కాస్ట్ ఔషధీస్ మాత్రమే, అంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే. సో వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు అందరూ సైడ్ ఎఫెక్ట్ లేకుండానే వాడుకోవచ్చు. ఇతర మందులు లైక్ బీపీ, షుగర్కి, థైరాయిడ్ లేదా గుండెకి సంబంధించిన మాత్రలు వాడే వాళ్ళు కూడా అవి వాడుకుంటూనే ఈ హెర్బల్ మెడిసిన్స్ అనేది వాడుకోవచ్చు. దానికి ఎటువంటి రియాక్షన్ అనేది ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్క డాక్టర్ కూడా పేషెంట్ యొక్క నాడిని పరీక్షించి వ్యాధి మూల కారణం నుంచి చికిత్స అనేది ఇస్తూ. అలాగే డాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? సో దీనికి సంబంధించి ఏ జాయింట్స్ అనేవి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంటాయి? ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకి ఆమవాతం కింద కన్సిడర్ చేస్తారు ఆయుర్వేదాలో. మన వాడుక భాషలో వచ్చేసి దీన్ని కీళ్ళవాతం అంటారు. ఈరోజు నేను చెప్పబోయే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ టాపిక్ ఈ వ్యాధితో బాధపడుతున్న ఎంతోమంది పేషెంట్స్కి ఉపయోగపడుతుంది. ఈ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది, దీనిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, ఈ వ్యాధి గురించి కొంచెం తరచుగా కొన్ని సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి పేషెంట్స్కి, అండ్ దీన్ని ఎలా జయించాల్సి ఉంటుంది అనేది మీకు చెప్తాను. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీలో అబ్నార్మల్గా యాక్ట్ చేయడం వల్ల కొన్ని అవసరమైన కణాలు అనేవి విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్లో ఈ అబ్నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల మన జాయింట్స్ పైన ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. జాయింట్ వచ్చేసి ఎక్కడైతే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు మీట్ అయి ఉంటాయో ఆ ప్లేస్ని మనం జాయింట్ అంటాం. ఈ కార్టిలేజ్ ఎఫెక్ట్ చేయడం వల్ల వెంటనే మనకు అక్కడ నొప్పి, విపరీతమైన వాపు, ముట్టుకుంటే కూడా వేడిగా ఉండే అన్నంత రియాక్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా ఒక వేడిగా ఉన్న స్పూన్ని మనం టచ్ చేసిన వెంటనే ఫింగర్తో టచ్ చేస్తే అక్కడ మొత్తం రెడ్గా అయిపోతుంది. కాసేపటికి అక్కడ నీరు వచ్చి చేరుతుంది. ఒక 20 నిమిషాల్లోనే మొత్తం వేలు అనేది వాపు వస్తూ ఉంటుంది. ఇలా ఇన్ఫెక్ట్ అయిన జాయింట్ల పరిస్థితి కూడా లోపల అలానే ఉంటుంది. ఆయుర్వేదంలో తీసుకుంటే దీన్ని మనం ఆమవాతం అని అంటాం. అంటే మనం తీసుకున్న ఆహారం అనేది పూర్తిగా అరగకపోవడం వల్ల దీంట్లో మనకి ఆమరసం అనే ఒక విషపు రసం ఉత్పత్తి చెందుతూ ఉంటుంది. ఈ ఆమరసం అనేది వెళ్ళి మన డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ ద బాడీలో, జాయింట్లో, మెయిన్గా అస్థిధాతులో లాడ్జ్ అవ్వడం వల్ల మనకి అక్కడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇది యూజువల్గా మనకి వాతం మరియు కఫం అనేది పెరగడం వల్ల మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్ వస్తుంది. వాతం అనేది పెరిగిందనుకోండి, మనం దాన్ని తగ్గించాలంటే కఫంని పెంచుకునేలా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇందులో ఆల్రెడీ కఫదోషం అనేది ఆమ రూపంలో పెరిగిపోయి ఉంది. సో ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రధానంగా ఏ ఏజ్ వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ లక్షణాలని మనం ఎలా గుర్తుపట్టచ్చు?
రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేసి వయసుతో ఎటువంటి సంబంధం లేదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారికి ఎవరిలోనైనా సరే మనం ఈ సిమ్టమ్స్ అనేది చూస్తూనే ఉంటాం. కానీ ఎక్కువగా వచ్చేసి మనకి 30 నుంచి 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే మిడిల్ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ మిడిల్ ఏజ్ గ్రూప్తో పాటు చిన్న పిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది. చిన్న పిల్లల్లో కనుక రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తే దాన్ని మనం జువెనైల్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఇది రావటానికి రీజన్స్ అనేసి పెద్దగా ఎక్కువగా ఏమీ ఉండవు. ఆటో ఇమ్యూన్ ఒక రీజన్, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల వస్తుంది. కానీ అది కూడా రేర్ కండిషన్స్లోనే. చాలామంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి చెప్తూనే ఉంటారు, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ నాకుంది, నా తర్వాత నా పిల్లలకు వస్తుందేమో అనేసి నాకు భయం వేస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా అది మీ నెక్స్ట్ జనరేషన్కి రావాలని కూడా రూల్ అయితే ఏమీ ఉండదు. ఇంతకుముందు కనుక మీకు చికెన్ గున్యా అనేది వచ్చి ఉంటే ఖచ్చితంగా మనకి కొన్ని ఇయర్స్ తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్ వచ్చేసి మన తల భాగం నుంచి కింద కాలు వేలు వరకు ఎక్కడ ఏ జాయింట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. చిన్న జాయింట్స్, మన చిన్న ఏలు భాగంలో ఉన్న జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. ఇది ఇంకా సివియర్ అవుతుంటే ఈ జాయింటే కాకుండా చుట్టూ ఉన్న మజిల్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయి మజిల్ వేస్టింగ్ అనేది వస్తుంది. మొత్తం కాళ్ళు చేతులు అనేవి పూర్తిగా వంకర్లు పోయి ఉంటాయి. ఇంకొక మెయిన్ కంప్లైంట్ అనేది దీంట్లో మనం చూస్తూ ఉంటాం, అదే మార్నింగ్ స్టిఫ్నెస్. ఉదయాన్నే లేచిన తర్వాత బాడీ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది, బెడ్ దిగడానికి ఇబ్బందిగా ఉంటుంది, మొత్తం నీరసంగా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కూడా పేషెంట్స్ అనేది వస్తూ ఉంటారు. అలాగే డాక్టర్, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వయసుతో సంబంధం లేదని చెప్తున్నారు, అలాగే వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఒకవేళ వంశపారంపర్యంగా వస్తే దాన్ని ట్రీట్మెంట్తో అడ్డుకట్ట వేయొచ్చా? వంశపారంపర్యంగా వచ్చినా లేదా ఎటువంటి రీజన్స్ వల్ల వచ్చినా సరే మనం రుమటైడ్ ఆర్థరైటిస్ని నయం చేయగలుగుతాం. వాళ్ళ బ్లడ్, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే అబ్నార్మల్గా యాక్ట్ చేస్తుందో దాన్ని కరెక్ట్ చేసుకునేలా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్కి ఆస్టియో ఆర్థరైటిస్కి ఉన్న డిఫరెన్సెస్ ఎలా చూడొచ్చు? ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్. జనరల్గా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది అంటే దీంట్లో కొన్ని రక్త పరీక్షలు అనేది చేసుకుంటూ ఉంటాము. లైక్ ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్, ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి టెస్ట్, ఇవన్నీ కొన్ని లెవెల్స్ అనేవి కొంచెం మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్లో మనం కేవలం ఒక ఎక్స్రే మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఎంత డీజనరేషన్ అనేది ఉంది అనేది మనకు ఆ ఎక్స్రేలోనూ అర్థమైపోతుంది. కానీ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళల్లో మార్నింగ్ స్టిఫ్నెస్ ఏదైతే ఉంటుందో అది డే పెరుగుతున్న కొద్దీ లేదా వాళ్ళు లేచి వర్క్ చేసుకుంటున్న కొద్దీ ఆ నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్లో మనం వర్క్ అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటే స్టిఫ్నెస్ పెరుగుతుంది, నొప్పి పెరుగుతూ వస్తూ ఉంటుంది. కొందరిలో అనుకుంటూ ఉంటారు, నాకు అన్ని జాయింట్స్లో పెయిన్ అనేది ఉంది, కానీ ఈఎస్ఆర్ టెస్ట్ నార్మల్ ఉంటుంది, రుమటైడ్ ఫ్యాక్టర్ టెస్ట్ కూడా నెగిటివ్ అని వచ్చిన కండిషన్స్ కూడా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఈ వాల్యూస్ ఉంటేనే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నట్టయితే అస్సలు కాదు. రుమటైడ్ ఆర్థరైటిస్ పరీక్షల్లో తేలకుండా కూడా లక్షణాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్లోనే మనకి రిపోర్ట్స్లో తెలుస్తుంది. అందుకే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీకున్న కనిపిస్తున్న ప్రతి ఒక్క చిన్న లక్షణంని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ని కనుక ఇలానే నెగ్లెక్ట్ చేశామనుకోండి, అది ఫర్దర్గా మన ఇంటర్నల్లో ఉన్న ఆర్గాన్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ అది కనుక ఐస్కి ఎఫెక్ట్ అయిపోతే మనకి జిరోసిస్ ఆఫ్ ఐ వస్తుంది, అంటే డ్రైనెస్ ఆఫ్ ఐ ఉంటుంది. అది మన హార్ట్ వాల్వ్స్కి రావడం వల్ల రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది కూడా వస్తుంది. కంటిన్యూస్గా రుమాటిక్ ఫీవర్, అంటే టైంకి ఎటువంటి సంబంధం లేకుండా ఫీవర్ అనేది ఎప్పుడు బాడీలో ఉంటూనే ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది రావటం వల్ల మన ఇంటర్నల్గా యూటిరస్ అనేది కూడా ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇది కనుక మన మణికట్టు భాగంలో ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, యూజువల్గా ఈ జాయింట్ నుంచి లోపలున్న నర్వ్ని కూడా ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇలా నర్వ్ని కంప్రెస్ చేయటం వల్ల ఈ చేతికి మనకి స్పర్శ అనేది పూర్తిగా ఆగిపోతూ ఉంటుంది, మొత్తం తిమ్మిర్లు అనేవి వస్తాయి. అలాగే డాక్టర్, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నాం, సో అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా గుర్తుపట్టచ్చు? ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసి ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ వల్ల వస్తూ ఉంటుంది. ఇందులో మనం మెయిన్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్ మన మోకాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన మోకాలు భాగంలో ఉన్న కార్టిలేజ్ అనేది అరుగుదల ఉండడం వల్ల ఒక ఎముక మరియు ఇంకొక ఎముక అనేది రాపిడి జరగడం వల్ల నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా?
రొమటాయిడ్ ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ వచ్చేసి మనకి హార్ట్ ఎఫెక్ట్ అవ్వడము, ఇంటర్నల్గా గర్భసంచికి ఎఫెక్ట్ అవ్వడము, లేదంటే ఇంకా లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఊపిరి తీసుకోవడం అనేది ఇబ్బందిగా ఉండడము, చేతు వేర్లు అన్ని వంకర్లు పోవడం వల్ల ఒక గ్లాస్తో వాటర్ అనేది కూడా తీసుకుంటానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించి ఏ స్టేజ్ ఆఫ్లో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి, దానికి సంబంధించి మందులు ఎంతకాలం వరకు వాడుతుండాలి? ఎప్పుడైనా సరే వ్యాధి తీవ్రత అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటేనే రిజల్ట్స్ అనేది చాలా తొందరగా కనిపిస్తూ ఉంటాయి. వ్యాధి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటే మనకి ఆ డిసీజ్ అనేది క్యూర్ అయ్యే టైం కూడా ఎక్కువగానే పడుతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ వస్తారు, ఈ ఈఎస్ఆర్ లెవెల్స్ అనేవి నార్మల్గా 0 నుంచి 18 వరకు ఉన్నా కూడా నార్మలే, కానీ ఇది 70 వరకు రేజ్ అయిపోయి ఉంటుంది. అండ్ రుమటిడ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది కూడా నార్మల్గా 0 నుంచి 25 వరకు ఉంటేనే నార్మల్, కానీ 2000 వచ్చిన కండిషన్స్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా మనం 1 నెల మందులు ఇచ్చేసి వాళ్ళ నొప్పుల్ని తగ్గిస్తూ 1 నెలలోనే ఆ ఈఎస్ఆర్ లెవెల్స్ ఏవైతే 70 ఉన్నాయో దాన్ని ఒక 30 వరకు రెడ్యూస్ చేసి ఆ రుమాటిడ్ ఫ్యాక్టర్ కూడా 2000 నుంచి కొంచెం తగ్గేలా చేయగలుగుతాం. ఇంకొక 3 నెలల నుంచి 4 నెలల మందులు వాడటంతో ఈఎస్ఆర్ లెవెల్స్ అనేవి నార్మల్కి వచ్చి ఉంటాయి, కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాల్యూస్ మాత్రం ఒక 500. ఫర్దర్గా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మొత్తం అనేది క్యూర్ అయిపోయి ఉంటుంది. ఈ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పాను కదా, ఇలా వచ్చిన పేషెంట్స్ వచ్చేసి మనకి 10 నుంచి 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ ఒక 40 నుంచి 42 kgs ఆఫ్ వెయిట్ ఉండాలి. కానీ 1 ఇయర్ నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఎఫెక్ట్ అవ్వడం వల్ల కేవలం 1 సంవత్సరంలోనే 10 నుంచి 15 కిలోల వరకు రెడ్యూస్ అయిపోయి ఉంటారు. 28 kgs ఆఫ్ వెయిట్ వరకు అంత తక్కువ, 40 నుంచి 28 వచ్చే అంత కండిషన్స్లో ఉంటారు. మొత్తం బాడీలో ఉన్న మజిల్స్ అంతా వేస్ట్ అయిపోయి ఉంటాయి, అంటే మొత్తం ఇట్లా వంకర్లు పోయి ఉంటాయి, కాళ్ళు చేతులు అంతా నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. చాలా నీరసంగా వస్తూ ఉంటారు పేషెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్తో వీల్ చైర్లో వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ముందు వాళ్ళ అగ్నిని అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ అగ్ని అనే డైజెస్టివ్ పవర్ని మనం కరెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ప్రాపర్గా ఆహారం తీసుకోవడంతో వాళ్ళకి మజిల్స్కి కానివ్వండి, బోన్స్కి కానివ్వండి నరిష్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో వాళ్ళకి ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పులు అనేది ఫర్దర్గా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. ఇంకొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి మిడిల్ ఏజ్లో ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది, అంటే ఒక 25 నుంచి 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి ఉంటుంది. ఒక 2 ఇయర్స్ తర్వాత అది అలానే నెగ్లెక్ట్ చేయడం వల్ల లోపల ఉన్న యూటిరస్ అనేది కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. దీంతో వాళ్ళకి పిల్లలు అనేది పుట్టరు. ఈ నొప్పులు ఉన్నాయి అనే ఒక బాధ, పిల్లలు లేరు అనే ఇంకొక బాధ. దీనంతా స్ట్రెస్ వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మనం హెర్బల్ విధానాలలో చక్కటి పరిష్కారాలు ఇస్తాము. అంటే వ్యాధి తీవ్రత ఎక్కువ తక్కువ అని మనం ఏ లక్షణాలతో కనిపెట్టాలి? సో ఏ స్టేజ్లో ట్రీట్మెంట్కి ముందు టెస్ట్లు చేయించుకుంటే మంచిది? యాక్చువల్లీ అయితే పెయిన్ కనుక మనకి ఇనీషియల్గా స్టార్ట్ అయ్యింది అనుకోండి, నార్మల్గానే రెస్ట్ తీసుకుంటూ ఉంటే నొప్పి తగ్గుతుంది అనుకోండి, దానికి మనం అసలు ట్రీట్మెంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి దానంతలో అదే తగ్గిపోతుంది ఒక 1 వీక్లో. అది కనుక 1 వీక్ లేదా 1-2 వీక్స్ వరకు కూడా రిజాల్వ్ అవ్వకపోతే వెంటనే మనం డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్, ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించి చాలామంది స్టెరాయిడ్స్కి యూజ్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా అలవాటు పడిపోయి ఉంటారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత హెర్బల్లో వాళ్ళు ఆ స్టెరాయిడ్స్ అనేవి కంప్లీట్గా ఆపేయొచ్చా, కంటిన్యూ చేయొచ్చా? ఓకే, స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఎప్పుడైనా సరే మనకి తాత్కాలిక పరిష్కారం మాత్రమే దొరుకుతుంది. కొన్ని రోజులు మనం స్టెరాయిడ్స్ వాడుతున్నాం అనుకోండి, ఒక 3 నెలల వరకే అది పనిచేస్తుంది. తర్వాత అది వాడుతున్నా కూడా నొప్పులు అనేవి తగ్గకుండా ఉంటాయి. మళ్ళీ అప్పుడు వెంటనే దాని డోస్ పెంచుతూ ఉంటారు. మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి దాని డోస్ పెంచుకుంటూ ఉంటాం తప్పిస్తే మీకంటూ అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సొల్యూషన్ అయితే ఏమీ దొరకటం లేదు. కానీ ఆయుర్వేద మెడిసిన్స్, హెర్బల్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మీ అగ్ని నుంచి మెటబాలిజం వరకు అంతా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి పెయిన్స్ అనేవి తగ్గుతాయి. అండ్ మీరు యూజ్ చేసే ఈ హెర్బల్ మెడిసిన్స్ కూడా మెల్లిమెల్లిగా డోస్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ ఒకవేళ పేషెంట్స్ కనుక ఈ స్టెరాయిడ్స్ అనేది ఓన్లీ 1 లేదా 2 నెలల నుంచి వాడుతున్నారనుకోండి, అలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్స్ మన మెడిసిన్ స్టార్ట్ చేసిన 1 లేదా 2 రోజుల్లోనే ఆ స్టెరాయిడ్స్ అనేది ఆపేసి పూర్తిగా ఈ హెర్బల్ మెడిసిన్స్ మాత్రమే తీసుకోవచ్చు.
కానీ 1 సంవత్సరం 6 నెలలు లేదా అంతకి మించి కొన్ని సంవత్సరాల నుంచి స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు అనుకోండి, మా హెర్బల్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడే మీకు డాక్టర్ స్టెరాయిడ్ విత్డ్రానల్ ప్లాన్ అనేది ఇస్తారు. ఈ ప్లాన్ ప్రకారం మీరు 1 లేదా 2 వారాల్లోనే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు అనేది బేస్ చేసుకొని ఆ స్టెరాయిడ్స్ అనేది ఆపేసి ఓన్లీ ఈ హెర్బల్ మెడిసిన్స్ అనేది తీసుకోవచ్చు. ఈ హెర్బల్ మెడిసిన్స్ అనేది తీసుకుంటున్నప్పుడు మీకు నొప్పులు తగ్గుతున్న కొద్దీ డోస్ అనేది కూడా తగ్గించుకోవచ్చు. ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నప్పుడు కూడా కొన్ని సీజన్స్లో డిసీజ్ అనేది ఫ్లేర్ అప్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. లైక్ కొందరికి ఓన్లీ వర్షాలు స్టార్ట్ అవ్వగానే నొప్పులు అనేది కనిపిస్తూ ఉంటాయి, వింటర్ సీజన్ అనగానే నొప్పులు వస్తూ ఉంటాయి, కానీ సమ్మర్లో ఎటువంటి నొప్పులు ఉండవు. అలాంటి వాళ్ళకి ఈ 3 సీజన్స్కి సరిపడా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాము. సో దాని వల్ల వ్యాధి అనేది లక్షణాలతో పాటు పూర్తిగా తగ్గుతుంది. అంటే డాక్టర్, స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ ప్రధానంగా ఎలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది? చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఈ స్టెరాయిడ్స్ వేసుకోవడం వల్ల కొన్ని రోజులకి ఫీమేల్స్ అనుకోండి 6 మంత్స్ నుంచి నేను స్టెరాయిడ్స్ వేసుకుంటున్నాను, 3 మంత్స్ తర్వాత నుంచి నాకు పీరియడ్స్ అనేవి స్కిప్ అయిపోయాయి, ఫేస్ పైన హెయిర్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది, హెయిర్ లాస్, బరువు పెరగడము, ఇలా ఇంటర్నల్గా కూడా కొంచెం కాంప్లికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇంకా నేను ఈ స్టెరాయిడ్స్ వాడలేను, వీటి వల్ల కాంప్లికేషన్స్ అనేవి ఉంటున్నాయి, నాకు ఎలా అయినా ఈ స్టెరాయిడ్స్ ఆపించండి అని చెప్పే పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం మన హెర్బల్ మెడిసిన్ స్టార్ట్ చేసేసి ఆ స్టెరాయిడ్స్ అనేది విత్డ్రా చేయొచ్చు. స్టెరాయిడ్స్ వాడకుండా కూడా వాళ్ళకి నొప్పి అనేది రాకుండానే ఉంటుంది. అలాగే డాక్టర్, రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిందంటే చాలు నాన్ వెజ్ తినకూడదు, అలాగే రెగ్యులర్గా పథ్యం అనేది పాటించాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో మన ఆర్జీఆర్ హాస్పిటల్స్లో ఇవన్నీ చేయాలా? ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది అంటే నాన్ వెజ్ తినకూడదు అని ఎందుకు చెప్తారంటే, మెయిన్గా మన అగ్ని అనేది కరెక్ట్గా ఉండదు, అంటే మన డైజెస్టివ్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. మాంసాహారంని అరిగించడానికి మన కడుపు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దీనివల్ల అది ఇంప్రాపర్గా అరుగుదల ఉందనుకోండి, ఆమరసం అనేది ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం మనం ముందే దీపన పాచన డ్రగ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీపన అంటే మన డైజెస్టివ్ పవర్ని ఇంక్రీజ్ చేసేది, పాచన వచ్చేసి ప్రాపర్గా డైజెషన్ అయ్యేలా చేసేది. ఈ 2 మెడిసిన్స్ యూజ్ చేసుకుంటాం కాబట్టి మనం మాంసాహారం తీసుకున్నా కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలు అనేవి కనిపించకుండా ఉంటాయి. ఒక పేషెంట్ వచ్చేసి ఓన్లీ తనకి నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రమే నొప్పులు అనేవి కనిపిస్తూ ఉంటుండే, అది కనుక నాన్ వెజ్ తినకుండా ఉంటే ఎటువంటి నొప్పులు లేవు, కానీ నాన్ వెజ్ తినకుండా అయితే ఈ రోజుల్లో ఎవరు ఉండలేకపోతున్నారు. సో ఆ పేషెంట్ పెయిన్ రిలేటెడ్ మెడిసిన్స్ ఇవ్వకుండా, అది కూడా ఓన్లీ 1 మంత్ నుంచే ఉంది కాబట్టి డైజెస్టివ్ పవర్ ఇంక్రీజ్ అయ్యేలా మెడిసిన్స్ ఇచ్చాము. అప్పుడు వెంటనే ఆ పేషెంట్కి ఒక పూటలోనే నొప్పి అనేది తగ్గిపోయింది. అప్పటి నుంచి ఎప్పుడు నాన్ వెజ్ తినాలనుకున్నా కానీ ముందు ఈ డైజెషన్ ఇంప్రూవ్ అయ్యే మెడిసిన్స్ తీసుకోవడం వల్ల తనకి ఎటువంటి పెయిన్స్ అనేది కనిపించకుండా ఉంటుంది. అలాగే డాక్టర్, రుమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి పంచకర్మ థెరపీస్ ఏమైనా అవైలబుల్లో ఉన్నాయా? ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది అంటే నేను ఆల్రెడీ ఇంతసేపు చెప్తూనే ఉన్నాను, మన అగ్ని అనేది ఇన్కరెక్ట్గా ఉండడం వల్లే వస్తుంది. అండ్ ఆల్రెడీ స్టమక్లో ఆమరసం అనేది పేరుకుపోయి ఉంది. సో ఈ ఆమరసం అనేది మనం బాడీలో నుంచి బయటికి పంపించడానికి కోలోన్ హైడ్రోథెరపీ అనే ఒక థెరపీ చేస్తాం. ఈ కోలోన్ హైడ్రోథెరపీ చేయడం వల్ల మనం మోషన్ పోయే మార్గం నుంచి వాటర్ అనేది ఎక్కిస్తాం. ఇది మన పెద్ద పేగుల నుంచి చిన్న పేగుల గుండా మన స్టమక్ వరకు వెళ్ళి అక్కడ ఎటువంటి ఆమమైతే ఉందో దాన్ని అంతా బాడీలో నుంచి బయటికి పంపిస్తుంది. దీని తర్వాత అక్కడ ప్రాపర్గా బైల్ సాల్ట్స్ అనేది రిలీజ్ అయ్యి డైజెస్టివ్ ఎంజైమ్స్ని కూడా ప్రాపర్గా రిలీజ్ అయ్యేలా ఇనిషియేట్ చేస్తుంది. మనం తీసుకునే ప్రతి ఒక్క మెడిసిన్ కూడా ఈజీగా అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. దీంతో పాటు ఆల్రెడీ ఆమరసం అనేది మన అన్ని జాయింట్స్లో లాడ్జ్ అయిపోయి ఉంటుంది. దీనికోసం పొడికిడి అనే ఒక ట్రీట్మెంట్ చేస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ప్రమోటింగ్ డ్రగ్స్ అన్నీ ఒక వైట్ కోరా క్లాత్లో తీసుకొని దాంట్లో ఒక పొట్టలిలా కట్టుకుంటాం. కట్టేసి దాన్ని కొంచెం సేపు హీట్ చేయాలి. చేసిన తర్వాత ఎక్కడైతే మనకి నొప్పి ఉందో, మెయిన్గా చాలామంది పేషెంట్స్లో మనం చూసేది ఓన్లీ కాళ్ళు వేళ్ళు ఎక్కువ వంకర్లు పోయి ఉంటాయి, అంత ఆమరసం అక్కడే లాడ్జ్ అయి ఉంటుంది. సో ఆ డిఫార్మిటీ ఉన్న ప్రతి ఒక్క జాయింట్ పైన మనము ఆ పొట్టలితో ట్యాప్ చేస్తూ ఉంటాం. ఇలా వత్తడం ద్వారా ఆ రీజియన్లో ఉన్న ఆమరసం ఏదైతే ఉందో అదంతా స్వెట్ రూపంలో బయటికి వస్తూ ఉంటుంది.
ఇంకా ఆ జాయింట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వంకర్లు పోయి స్టిఫ్నెస్ కూడా అలానే ఉంటుంది. దాన్ని ఇలా నార్మల్గా కూడా తీసుకురాలేకపోతారు, ఇలా మొలవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈ ఫింగర్స్ యొక్క రేంజ్ ఆఫ్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. ఈజీగా ఒక 7 రోజుల పంచకర్మ థెరపీస్లోనే చేతులు అనేది ఇలా ఈజీగా మలిచి ఓపెన్ చేయగలుగుతారు. కొంతమందికి ఎవరికైతే సివియారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువ సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, అలాంటి వాళ్ళు మాత్రం 14 రోజుల నుంచి 21 రోజు వరకు ఈ పంచకర్మ థెరపీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు స్టీమ్ అనే ఒక థెరపీని కూడా చేస్తారు. ఏ జాయింట్స్లో అయితే మనకి ఎక్కువ వాపు అనేది ఉందో అలాంటి జాయింట్స్కి మనం స్టీమ్ చేయడం ద్వారా అందులో ఏదైనా నీరు పేరుకుపోయి ఉంటే అదంతా మనకి చెమట రూపంలో బయటికి వస్తూ ఉంటుంది. చాలామంది పేషెంట్స్ 10-15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా మనము 1 నెల మందులు ఇచ్చేసే వాళ్ళ వ్యాధి యొక్క లక్షణాలు అనేది మెల్లిగా తగ్గటం చూస్తూ ఉంటాం. ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడిన తర్వాత ఇప్పటికీ ఒక 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ వ్యాధి లక్షణాలు ఏవీ కనిపించకుండా పూర్తిగా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేసి నేను ఈ స్టెరాయిడ్స్ అన్నీ వాడేశాను, ఈ నొప్పుల గోళీలు అన్నీ వాడాను, చాలా చిన్న ఏజే ఉంటుంది వాళ్ళకి, వచ్చి కంపేర్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళతో, నా వయసులో ఉండే వాళ్ళంతా బాగా పని చేసుకుంటున్నారు, నేనేం పని చేయలేకపోతున్నాను, నాకే ఎందుకు వచ్చినాయమ్మా ఈ నొప్పులు అనేసి, ఎలా అయినా తగ్గించు అని చెప్తూ ఉంటాను. నిన్నే నేను టీవీలో చూశాను, అక్కడ నాకు తగ్గుతుంది అని అనిపించింది, అందుకే వెంటనే వచ్చేసాను అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు 1 నెల మందులు వాడగానే మనకి వచ్చే నెల మళ్ళీ కన్సల్ట్ అయినప్పుడు చెప్తాం, ఇంతకుముందు ఉన్న తీవ్రత కన్నా ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉందమ్మా, అంత ఎక్కువ నొప్పులు అయితే లేవు, ఈ మిగిలింది కూడా తగ్గించు అనేసి. అలాంటి వాళ్ళకు కూడా మనం 3 నుంచి 6 నెలల్లో మన పంచకర్మ థెరపీస్ మరియు హెర్బల్ మెడిసిన్స్ ఇచ్చేసి నయం చేయగలుగుతాము. సో నెక్స్ట్ సోరియాసిస్. అసలు సోరియాసిస్ అంటే ఏంటి డాక్టర్? ఇదేమన్నా అంటువ్యాధ? ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? సోరియాసిస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్. సేమ్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ లానే ఇది. రూమటాయిడ్ ఆర్థరైటిస్లో మన ఎముకలు అనేవి ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి, కానీ ఇక్కడ మన చర్మ కణాలు అనేవి ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి. దీనివల్ల మనకి ప్రతి 28 రోజులకు ఒకసారి కొత్త చర్మ కణాలు అనేవి రావాల్సి ఉంటుంది. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండటం వల్ల ప్రతి 3 రోజులకు ఒకసారి మనకి అక్కడ స్కిన్ సెల్స్ అనేవి పైలప్ అయిపోయి ఉంటాయి. అదే మనం ఇలా రబ్ చేయగానే పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది. ఆయుర్వేద ప్రకారం తీసుకుంటే మనం తీసుకున్న విరుద్ధ ఆహారం, నేనేమి మిమ్మల్ని పథ్యం చేయమని చెప్పట్లేదు, మీరు తింటే ఫిష్ సపరేట్గా తినొచ్చు, పెరుగు సపరేట్గా తినొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ అవి 2 కలిపి తిన్నప్పుడు మన బాడీలో వాతం మరియు కఫం అనేది పెరుగుతుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విరుద్ధ ఆహారాలు ఉంటాయి, నాన్ వెజ్ విత్ కర్డ్, అలాంటివన్నీ తీసుకోవడం వల్ల మన వాతము మరియు కఫం వెళ్ళి మన రక్తంని దుష్టి చెందేలా చేస్తుంది. ఈ రక్తం దుష్టి అవ్వడం వల్ల మన చర్మ కణాల పైన వృత్తాకారంలో ఉండే ప్యాచెస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ సోరియాసిస్ అనేది మనకి లోపల ఇంటర్నల్గా ఆటో ఇమ్యూన్ వల్ల వస్తుంది, కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ వల్ల రావట్లేదు. కాబట్టి ఇది ఒకరి నుంచి ఒకరికి అస్సలు పాకదు. జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగానే ఉంటాయి. చాలామంది పేషెంట్స్ బాధపడుతూ ఉంటారు, నాకు సోరియాసిస్ ఉంది, చాలా చిన్న వయసులో వచ్చింది, నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను అని పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. అమ్మ, మా అమ్మాయికి ఇంకా 23 ఇయర్సే, ఇప్పటికే సోరియాసిస్ వచ్చింది, మేము పెళ్లి చేయాలనుకుంటున్నాము అన్న కండిషన్లో కూడా వస్తూ ఉంటారు. ఈ సోరియాసిస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఎటువంటి స్టెరాయిడ్స్ లాంటివి కూడా ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఒకరి నుంచి ఒకరికి పాకని కూడా పాకదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ సమస్యలకు సంబంధించి సలహాలు, సూచనలు డాక్టర్ నిఖితా రెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్. చూసారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ.